హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు మనం చేయబోతున్న మటన్ గ్రేవీ కర్రీ అనమాట. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మటన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక పాన్లో ఆయిల్ వేయకుండా ఓన్లీ మటన్ని వేసి కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మూత పెట్టి అందుట్లో మటన్లో ఉన్న నీళ్ళంతా రిలీజ్ అయిపోయే వరకు ఉంచుకోండి. సో ఇలా తర్వాత ఇంకో పాన్ పెట్టుకొని బేసిక్ మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఒక్క యాలక్కాయ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేగిన తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. ఆల్రెడీ మటన్ ఉడికించుకునేటప్పుడు మనం కొంచెం వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోవాలి. సో ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీరని అలా జల్లుకోండి. ఇలా కొత్తిమీర ఈ టైంలో వేయడం వల్ల ఆయిల్లో కొత్తిమీర వేగి కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో కొత్తిమీర కూడా చక్కగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఒక బిగ్ సైజు టొమాటోని కట్ చేసేసి వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా టమాటో కూడా ఉడికిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. సో చూసారా, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ని మొత్తం ఇందుట్లోకి వేసేసుకుందాం. మటన్ ఆల్రెడీ ఉడికించి పెట్టాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదండి కర్రీ చేయడానికి. లేదా డైరెక్ట్గా మటన్ వేస్తే ఆ వాటర్ వచ్చి కొంచెం నీసు వాసనలా ఉంటుంది. సో ఇలా మటన్ కూడా వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసేసి చక్కగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఉడుకుతుంది చూడండి. అప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అనండి, ఎక్కువ కూడా కాదు. ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి, వాటర్ అంతా ఇంకిపోవాలి. సో చూసారు కదా, అండ్ ఎంత పర్ఫెక్ట్గా కూడా కుక్ అయిందో చూసారా. ఎంత టేస్ట్గా మెత్తగా ఉంటుంది తినేటప్పుడు. కుక్కర్లో వాటిల్లో పెడితే కర్రీస్ అంత టేస్ట్గా ఉండవండి. ఇలా కొంచెం టైం టేకన్ అయినా ఇలా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఒకసారి ఇలా ఉడికించి మటన్ కర్రీ ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి.